నేను ఈరోజు మేము ఇలా కోరుతా ఉన్నాం, మా సహచర మంత్రివర్గ సోదరిమణి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధకరం అధ్యక్ష, లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను, మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని. తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను గౌరవ శాసనసభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా, సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు నేను ఈరోజు అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్సును ఏర్పాటు చేయాలని. సార్ డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యా డెఫినెట్లీ వి విల్ షూర్. మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలని, అదేవిధంగా చాలా వరకు 1 minute అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు అనేక కోర్ట్స్ కూడా పాత బిల్డింగ్స్లో ఉన్నాయని, వారి నియోజకవర్గంలో కూడా కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు 100 ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం. 1000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది. ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారితో పాటు వారు వేసిన కమిటీ అభిప్రాయాల మేరకు 1 ఆఫ్ ఇట్స్ కైండ్ హైకోర్టు బిల్డింగ్, ఈ దేశంలోనే ఒక ప్రత్యేక హైకోర్టు భవన నిర్మాణం, ఇట్ వుడ్ బి ఏ ఐడెంటిటీ కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసి మరి వారిచ్చిన హైకోర్టుకు సంబంధించి న్యాయాధీశులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మేరకు ఒక గొప్ప బిల్డింగ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి 1000 కోట్ల రూపాయల మనము వారికి బడ్జెట్ కేటాయింపు చేసి ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు జిల్లా కోర్ట్స్ కానీ, సబ్ కోర్ట్స్ సంబంధించి కానీ, మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, లేకుంటే ఆ కోర్టులకు సంబంధించిన అభ్యర్థన మేరకు తప్పకుండా ఆ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సోదరులు హరీష్ బాబు గారు మరి ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ బిల్ పాస్ కావటం ఒకటే రోజు జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. మీరు చెప్పింది ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో సభా సమయం తక్కువ ఉన్నప్పుడు మరి ఆ బిల్